75 ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడు ఇంకా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నారు. సభలు, మీటింగులు, పర్యటనలు ఎక్కడ చూసినా ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇది చంద్రబాబు గారి చివరెన్నిక అని అన్న మాట ఇప్పుడు నిజమవుతుందా, లేక రాజకీయంగా పూర్తిగా తలకిందులవుతుందా అనేటువంటి పరిస్థితి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వీడియో రూపంలో ఇస్తున్నాను, గమనించండి. చంద్రబాబు గారు మీకు 77 వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వయస్సు, అనుభవం, నాయకత్వం గురించి మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫిట్నెస్, మరొక వైపు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలపై ఊహాగానాలు. సోషల్ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగినటువంటి నాయకుడు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు చూసినప్పటికీ ఆయనపై ఇప్పటికీ ప్రజల్లో ఎంతగానో అనుభవం ఉంది అనేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లోకి వెళ్ళి సమావేశాలు, సభలు పెడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇదే చంద్రబాబుకి చివరి ఎన్నిక అనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. ఒక ఎన్నికల ఫలితం చూసి భవిష్యత్తు నిర్ణయించడం అంత సులభమేమీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, ఫిట్నెస్, యాక్టివ్ రాజకీయ శైలి చూస్తే మనకు చాలా కాలం ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటారు అనే విషయం అవగతమవుతుంది. మరొక వైపు కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చిందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, రాజకీయాల్లో వయస్సు ముఖ్యమా, లేక ప్రజల మద్దతు, నాయకత్వ సామర్థ్యం ముఖ్యమా అనేది ప్రశ్నలు. చరిత్ర చూస్తే వయస్సు ఎక్కువైనా ప్రజల ఆదరణలో ఎంతోమంది రాజకీయ నాయకులు విజయం సాధించారు. అదే సమయంలో యువ నాయకులు కూడా పెద్ద మార్పులు తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అది చంద్రబాబు గారి చివరి ఎన్నిక అవుతుందా, లేక ఇంకా కొత్త రాజకీయ అధ్యాయాలు మనం చూడబోతున్నామా? దీనికి సమాధానం చెప్పేది రాజకీయ విశ్లేషకులు కాదు, కేవలం ప్రజలే. మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఇంకా ఎన్నేళ్ళు యాక్టివ్ రాజకీయాల్లో ఉంటారని మీరు భావిస్తున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.